పరిస్థితులలో వెళ్ళిపోతూ ఉంది. చిన్నవారిని మొదలుకొని ఏ ఒక్కరు మాట వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు. తల్లిదండ్రులు అంటే భయం లేదు, గురువు అంటే భయం లేదు. భయం లేనటువంటి జీవితం, భయం లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. భార్యాభర్త ఒక వివాహం జరిగింది. వివాహం జరిగినటువంటి 15 సంవత్సరాలకు వాళ్ళు ఎన్నో పూజలు, ఎన్నో పునస్కారాలు ఎన్నో చేశారు. పొట్టుగా ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెను బాగా చదివించుకున్నారు. ఇంటర్ అయిపోయింది. అమ్మాయిని ఇంకా మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని బెంగళూరులో మంచి కాలేజీలో పెట్టారు. బెంగళూరులో కాలేజీలో పెట్టిన తర్వాత తల్లిదండ్రులకు దూరం అయిపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగా అనుభూతులు చెప్పుకుంటా పిల్లలను జాగ్రత్తగా పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత బెంగళూరు వెళ్ళిపోయింది. బెంగళూరులో మంచి చదివి ఒక మన ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకుంది. తెచ్చుకున్న తర్వాత ఏం చేసింది అంటే, బెంగళూరులో హాస్టల్లో ఉంది కాబట్టి కొద్దిగా పర్లేదు, బయటకు వచ్చేసి ఒక రూమ్ తీసుకుంటూ మొదలుపెట్టింది. రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా స్నేహితులు ఒక్కొక్కరు రావటం మొదలుపెట్టారు. రూమ్లోనికి రావటం మొదలుపెట్టారు. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. తండ్రికేమో హార్ట్ అటాక్ వచ్చింది. కానీ కుమార్తె బాధపడుతుందని చెప్పకుండా అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకొని, కుమార్తెది పుట్టినరోజు అమ్మా, కుమార్తెకి సర్ప్రైజ్ ఇవ్వు, నేనైతే హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను, నువ్వు వెళ్ళామని చేసి తల్లిని బెంగళూరు పంపించాడు. బెంగళూరు పంపిస్తే తల్లి బెంగళూరు వెళ్ళింది. కుమార్తె ఉండే అడ్రస్ కనుక్కొని రూమ్ దగ్గరికి వెళ్తే తాళం ఇస్తుంది. కుమార్తెకు ఫోన్ చేస్తే పలానా చోట తాళం ఉంది, దాన్ని తీసుకొని నువ్వు లోనికి వెళ్ళమంది. ఎప్పుడైతే తల్లి ఆ రూమ్ యొక్క తాళం తెరిచి తలుపులు తీసి అడుగు లోపలికి పెట్టిందో గుండె బ్రద్దలైపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతుర్ని, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని, ఎన్నో మంచి బుద్ధులు చెప్పింది, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి, ఎంతో పద్ధతిలో నేర్పించిన కూతురు యొక్క తల్లి తన యొక్క రూము తెరవంగానే గుండె బ్రద్దలైపోయింది. ఏమనియో తెలుసా? సిగరెట్ పీకలు ఉన్నాయి, మందు బాటిల్స్ ఉన్నాయి, రకరకాలు ఇంకా అసహ్యకరమని అన్ని కుమార్తె యొక్క గృహాల్లో ఉన్నాయి. గుండె బ్రద్దలైపోయింది. ఏడ్చింది. ఒక పెద్ద ఆయనకి చెప్తే ఆ కుమార్తె ఏమంటుందో తెలుసా? ఈ రోజుల్లో అయికాక ఏం చేస్తారయ్యా అంటాను. ఈ రోజులను బట్టి నడవాలి. మా స్నేహితులు ఏది చేస్తే మేము కూడా అది చేస్తేనే వాడు మాతోనే ఉండనిస్తాడు. వాడితో స్నేహం కావాలి అంటే తాగాలి, తిరగాలి, ఇష్టమైన ప్రవర్తించాలి, ఈ జీవితంలోని ఇప్పుడే అనుభవించాలి అనేటువంటి స్వభావంలోనికి వెళ్ళిపోతాను. మంచి చెడులు అనేవి చెప్పేశారు. ఏదైనా సరే నిష్టానుసారమైన జీవితం జీవించు. మన యూట్యూబ్లో ఒక ఆమె ఒక మాట పెట్టింది, ఏంటో తెలుసా? అరే అబ్బాయి, గట్టిగా 4 పాపాలు చేసేంట్రా. ఎందుకంటే పాపి చిరాయువు. పాపం చేసినట్టు ఎక్కువ కాలం బతుకుతాడు, పుణ్యకారం చేసే తొందరగా నువ్వు పోతావు కనుక పాపాలు చేసేయండి. మీరు ఎక్కువ బతకాలి అనుకుంటే పాపాలు చేసేయండి. ఇటువంటి పరిస్థితిలో ఉంటున్న మనకు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. దేశమా యెహోవా మాట వినుము. ఎవరి మాట వినాలంటే దేవుడు ఈ దేశాన్ని చూసి, దీని యొక్క పరిస్థితులన్నింటిని చూసి ఆ తల్లి యొక్క గుండె ఏ రీతిగా బ్రద్దలైపోయిందో,
మనలను చూసి, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి వేదనతో, దుఃఖంతో, కన్నీటితో ఆయన పలుకుతున్న మాట, దేశమా 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 నా మాట విను. వింటున్నామా? వింటున్నట్టుగానే నటిస్తాం. ఇక్కడ వింటున్నాం, తర్వాత వెళ్ళిపోయినాక మన జీవితాలు మనం జీవిస్తానే ఉన్నాము తప్ప ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని ఆయన మాట మనం వినాలి అనేటువంటి తృష్ణ, ఆకలి, దప్పిక ఈ రోజుల్లో చూస్తే లేకుండా మనుషులు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. మనుషులు ప్రవర్తన లేకుండా అయిపోతుంది. పిల్లలను బయటకు వదిలితే వారు ఏ రీతిగా అయిపోతారో తెలియని పరిస్థితుల్లో భయంతో బతకాల్సిన పరిస్థితులు ఎదురైపోయింది. ఆడపిల్లల దగ్గర నుంచి ఎవరైనా అయినా సరే బయట చదువు కోసమో, ఉద్యోగం కోసమో, భవిష్యత్తు కోసమో మంచిగా ఉంటుందని బయటకు పంపిస్తూ ఉంటుంటే వారిని కమ్ముకునేటువంటి భయంకరమైన పరిస్థితులు ఏ రీతిగా తీసుకెళ్తున్నాయి అంటే తల్లిదండ్రులను దూరంగా తీసుకెళ్ళిపోతా ఉన్నాయి. తల్లిదండ్రులను లెక్కలేని స్థితిలోనికి తీసుకెళ్తా ఉన్నాయి. తల్లిదండ్రులకు తిరుగుబాటు స్వభావంలోనికి తీసుకెళ్ళిపోతా ఉన్నాయి. తల్లిదండ్రులు తమ చెమటను రక్తాన్ని చెమటగా కాల్చి పిల్లలను పోషించి ఉన్నతమైన స్థితిలో తమ బిడ్డలను నిలపాలి అనుకుంటే తల్లిదండ్రుల యొక్క మాట ఈరోజు వింటలేదు. దేవుడు అంటున్నాడు, దేశమా దేశమా నా మాట వినుము, నీకు మేలు జరుగుతుంది. దేవుని మాట మనం వింటేనే మనకు మేలు జరుగుతుంది. దేవుని మాట మనం వింటేనే ఆయన కృపా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన మాట నువ్వు లెక్కన చేయని స్థితిలో నువ్వు ఉంటే అంధకారమైన పరిస్థితులు లోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు భయంకరంగా నిలిపాయి. మనం ఒక బొట్టోడు ఒక రాయి తీసుకొని వాడు చెట్టు మీద ఉన్న పక్షి గూడులో ఉన్న గుడ్డుని పట్టగలడంటాడు. చెట్టు మీద ఉన్న పక్షి గూడులో ఉన్న గుడ్డుని కొడతాడంటాడు రాయి తీసుకొని. ఆయన పట్టుకున్నాడు, తీసుకొచ్చారు, ముఖ్యమంత్రి నన్ను కొట్టాలి రాయి అన్నారు, రాయి కొట్టేశాడు. ఈరోజు వారి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు రాలేసి కొడతా ఉంటుంటే హలో మంచి ఆ స్నేహితులందరూ నువ్వు నీకు మంచి ఇది ఉందిరా అని చెప్పేసి ఆయన ఒప్పేయటం మొదలు పెట్టాడు. ఆ గుంపుకి వాళ్ళు హీరో అయిపోయాడు. ఇక నేనేం చేసినా పర్వాలేదు అనుకున్నాడు. ఒకడు పట్టుకున్నాడు, నీకు డబ్బిస్తాను రా, ముఖ్యమంత్రి మీదకే రా, చాకటి చీకటి నుంచి పట్టు, నీకు ఏమవుతుందన్నాడు. ఈరోజు కొట్టుకుంటే వాడు జైల్లో పడి ఏడుస్తా ఉన్నాడు. ఈరోజు జైల్లో పడి ఏడుస్తా ఉన్నారు. తల్లిదండ్రులు అల్లాడిపోతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మాట వినేవారు లేరు. మంచి మాట ఈరోజు వాడికి బుద్ధి లేనదిగా, మా దినాలు వేరే, నువ్వు ముసలిదానివి, నీ మాటలు వేరే, ఇప్పుడున్న పరిస్థితులు వేరే, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారమే మేము జీవించాలి, అట జీవిస్తేనే ఈ లోకంలో బ్రతకగలం అనేటువంటి తిరుగుబాటు స్వభావంతో మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ మనము దేవుని బిడ్డలమైన మనము ఆయనను దుఃఖపట్టేవారంగా కాక, ఆయనకు వేదన తెచ్చేవారంగా కాక, ఆయన ఎందుకొరకు వీరి కొరకు చచ్చాను రా, వీరి కొరకు ప్రాణం పెట్టాను రా అని మరలా ఆయన గాయం లేపేవారంగా కాక, ఆయన సంతోషకరంగా మనము జీవించినట్లయితే నీకు ఏది ఇష్టం వాడికి రాదు, నేను తెచ్చి నీ ఎదుట పడేస్తాను. నీకు ఏది ఇష్టమో అడుగు, నా మాటిని నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగు, దానిని నీ ముందు పడేస్తాను. దానిని అసాధ్యమైన దానిని సుసాధ్యంగా చేసి దేవుడు నీ పాదాల చెంత పెట్టే దేవుడు. ఆయన మాట విన్నట్లయితే నువ్వేదో ఈ లోక పరిస్థితులను చూసి నువ్వు భయపడవచ్చు, ఈ లోక పరిస్థితులను బట్టి దిగులు చెందవచ్చు. కానీ నీవు ఆయన మాట వినేదానిగా మనం ఉన్నట్లయితే ఈ లోకంలోనే ఘనమైన కార్యములు మనం చూడబోతా ఉన్నాం.
ఈ లోకంలోనే ఘనమైన కార్యములు మనం చూడబోతా ఉన్నాం. నువ్వు ఎవరు, ఏ స్థితిలో ఉన్నావు ఆయనకు అనవసరం. కానీ ఆయన మాట వినేదానివైతే, ఆయన మాట వినేవాడు అయితే నిన్ను ఒక ఉన్నతంగా కూర్చోబెట్టేవాడు ఆయన. నీ కుటుంబ పరిస్థితిని చక్కదిద్దేవాడు ఆయన. నీ కుటుంబ పరిస్థితిని చక్కదిద్దేవాడు ఆయన. అసాధ్యము, వీడు బ్రతికింతే వీడు బ్రతికింతే అని జనులు నిన్ను అనుకోవచ్చు. కానీ నీ స్థితిని మార్చడానికి ఆయన నీ పక్షంగా నిలబడబోతా ఉన్నాడు. ఎందువలన అంటే నీవు ఆయన మాట వింటున్నావు కనుక. ఆయన చెప్పేది చెయ్యగలిగినట్లయితే నీవు ఆయన మాటను వింటే నీ మాట ఆయన వింటాడు. నీ మాట ఆయన వింటాడు. యెహోషువ ఎవరండి? ఒక సామాన్యుడు అయినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, దేవుని మాట చొప్పున నడుచుకునేవాడు. ఏమంటున్నాడు? సూర్యుడా ఆగిపో, సూర్యుడా ఆగిపోమంటే ఆగిపోయింది. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యా లోయలో నీవు నిలువుము. అంటే సూర్య చంద్రులు ఆగిపోయినాయి. ప్రపంచం ఏంటి? ప్రపంచంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రంలో నవగ్రహాలన్నిటినీ దేవుడు బంధించి ఆపేసేసాడు. అంతే. భూమి తిరుగుతూ ఉంటుంది. ఒక సెకండ్కి కొన్ని 100 కిలోమీటర్లతో స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది, మనకు కనపడదు. కానీ భూమిని ఒక్క సెకండ్ ఆగితే భూమి బ్రద్దలైపోతుంది. కానీ దేవుడు కొన్ని గంటలు ఆపేసేసాడు. దేని వలన? యెహోషువ దేవుని మాట వినుట వలన. యెహోషువ దేవుని మాట వినుట నీకు చేతనైతే, ఆయన మాట చొప్పున నడవటం నీకు చేతనైతే, అద్భుత కార్యాలు చేయటానికి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు తప్ప ఇంకెవరు లేదు. పౌలు శీలను కొట్టేసి బంధించి సంకెళ్ళేసేసి కాళ్ళు కదలకుండా చేతులు కదలకుండా కాళ్ళు బొండలలో బంధించేసి చేతులకు సంకెళ్ళేసి చెరసాలలో వేసి పడేస్తే వీళ్ళు బతికింతే వీళ్ళు బయటకు రాలేరు అనుకున్నాడు. కానీ ఆయన మాట చొప్పున విని ఆయనను ఆ స్థలములోనే ఆయన దేవుని ఆరాధించడం మొదలు పెట్టగానే దేవుని మహిమ అలా దిగొచ్చిందండి. ఎందుకు అంటే దేవుని మాట వినేవారు. దేవుని మాట వినేవారు, దేవుని చిత్త ప్రకారం నడిచేవారు. వారు మనం ఎలా ఉంటున్నాం? మన యొక్క పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చక్కబడాలి అంటే ఆయన మాటను మనం వినేవారంగా ఉన్నట్లయితే అద్భుతాలు చేయు దేవుడు నీకు తోడై ఉండి నీ కుటుంబాన్ని బాగు చేయబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఏం చేయాలి? మనము ఆయన మాట మనము వినువారంగా మనం ఉండాలి. ఆయన మాట వేసినటువంటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 34 వచనం. కీర్తన 12:6 యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎటువంటి ఏంటంటే పవిత్రమైన మాటలు. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి అంట ఆయన మాటలు. వెండిని ఒకసారి
కాదు 7 సార్లు కాల్చి 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 కరగబెట్టేసి దాని మస్ట్ అంతా తీస్తే ఎలా మెరుస్తూ ఉంటుందో అంతకంటే పవిత్రమైందంట ఆయన మాటలు. అంత పవిత్రమైన మాటలు నీ మేలు కొరకు మాట్లాడుతూ ఉంటే, నీ క్షేమం కొరకు మాట్లాడుతూ ఉంటే, నీ అభివృద్ధి కొరకు మాట్లాడుతూ ఉంటే మనుషుడు తోసేసి నా ఇష్ట ప్రకారమే నేను జీవిస్తాను, నా ఇష్ట ప్రకారమే జీవిస్తాను అంట ముందుకు సాగుతూ ఉన్నాడు. కానీ వాడు ఎదురు దెబ్బలు తిని ఈరోజు జైళ్ళ పాలవుతా ఉన్నాడు, జైళ్ళ పాలవుతా ఉన్నాడు. తల్లిదండ్రులు మాట విన్నట్లయితే ఆ కుర్రవాడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు, తల్లిదండ్రులు ఏడవలసిన పరిస్థితి లేదు. మనము ఆయన మాట వినేవారంగా మనం ఉంటే పవిత్రమైన మాట మనలను పరిశుద్ధులుగా మారుస్తుంది, మనలను ఆయనకు సన్నిహితులుగా మారుస్తుంది. ఆయన మాటను మనం అనుసరించు వారంగా మనం ఉన్నట్లయితే మనలను ఒక ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు దేవుడు. 10 మంది గౌరవించే స్థితిలో నేను నిలబెడతాడు. నీకు తిండి లేకపోవచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, నువ్వు చేసుకునే పని చిన్నదై ఉండవచ్చు, కానీ ఆయన మాట చొప్పున నువ్వు జీవిస్తే నీ తల 100 మందిలో ఎత్తే దేవుడు. ఆయన తనను 100 మందిలో ఎత్తుతాడు. మనము భయపడాల్సిన అవసరత లేదు. నాకు అది లేదు ఇది లేదే కాదు, నేను ఆయన మాట చొప్పున నడుస్తున్నాను, నా దేవుడు నన్ను అన్నాడు. సిగ్గుపరచడు. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, నా చిన్నప్పుడు 10th క్లాస్ కూడా పాస్ అవలా, కానీ ఆయనకి రోజు వస్తానే డాక్టర్లు లెక్చరర్స్ లేచి నిలబడతారు. ఏరా బాబు, నువ్వు 10th క్లాస్ కూడా చదవలేదు, నువ్వు వస్తుంటే డాక్టర్లు లేచి నిలబడతారు, అంత గౌరవం నీకు అక్కడి నుంచి వచ్చింది. నేను ఆయన మాట చొప్పున నడుచుకుంటున్నా, ఆయన మాట చొప్పున నేను నడుచుకుంటున్నా. ఆయన మాట నన్ను డాక్టర్ల ముందు లాయర్ల ముందు ఒక ఉన్నతునిగా నిలబెట్టింది. ఆయన మాట పవిత్రమైనది కనుకనే నన్ను పవిత్రునిగా చేసింది. ఆయన మాట పరిశుద్ధమైనది కనుకనే నన్ను పరిశుద్ధునిగా మార్చింది. నా పరిశుద్ధతను బట్టి చూసి వారు నాకు విలువటం మొదలుపెట్టారు. మాట తప్పునోడు ఆయన, అపవిత్రమైన కార్యాలు ఆయనలో లేవు. ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగినది అని గౌరవం వచ్చింది. ఎవరిలో అంటే డాక్టర్స్ మధ్య, లాయర్స్ మధ్య. ఆయన మాట వినకపోతే ఆ గౌరవం ఉంటుందండి. ఒక విలువ లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండేవాడు. ఈరోజు వారికి ఆయన మాట శాసనం. డాక్టర్స్ అండి, లాయర్స్ అండి, నిలబడమంటే వెళ్ళి చెప్పుల దగ్గర నిలబడతారు, వెళ్ళి కాపాడుతారు, కాగితాన్ని చెప్పులు కాస్తారు. వాళ్ళు దొంగతనం కాకుండా మందిరంలో భోజనాలు పెడితే అంట్ల మీద ఎవరు ఎట్టారా? అదే డాక్టరములు. అంట్ల వాళ్ళు ఎవరు? డాక్టరములు. నువ్వు తింటే ఇస్తరాకులు ఎత్తే వాళ్ళు ఎవరో తెలుసా? లాయర్లు. ఎంతగా వాళ్ళు వదిగి దేవునికి లోబడి ఆయన పరిచర్యకు సహకారులుగా నిలబడతా ఉన్నారు. నేను డాక్టర్ని ఏంటి, చెప్పుల దగ్గర నేను నిలబడతాను ఏంటి, నేను డాక్టర్ని ఏంటి, చెప్పులకి కాపలా కాయటం ఏంటండి అని ఎవడు అనుకోండి. దేవుని మందిరము బయటే వాడు డాక్టరు, దేవుని మందిరము బయటే లాయరు, దేవుని మందిరము బయటే వాడు ఏదైనా సరే. దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చిన తర్వాత పక్కన ఎవడున్నాడో వాడితో సమానం. నీ పక్కన ఎవడున్నాడో వాడంతా రోజు కూలి అయినా
వాడితో నువ్వు సమానం. గొప్పడు కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఒకటే, వాడు ఒకటే. నీకు నీ పిల్లలు ఎలా సమానము, అంతకంటే ఎక్కువ సమానుడిగా చూసేవాడు వాడు. మనము ఆయన మాట వినటానికి ప్రయాసపడాలండి లోకంలో. మనము ఆయన మాట చొప్పున నడవటానికి ప్రయాసపడాలి. మనము ఆయన మాట చొప్పున చేయటానికి ప్రయాసపడితే మన స్థితిలో అంతా మార్చేస్తాడండి. మనము ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉన్నాం. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఒక చులకన భావం అయిపోయింది, ఒక చులకన భావం అయిపోయింది. క్రైస్తవులు అంటే ఇదివరకు గౌరవం ఉండేది, కొద్ది గౌరవం ఉండేది. వాళ్ళు సినిమాలు చూడరు, సిగరెట్ తాగరు, అపవిత్ర కార్యాలు చేయరు అనేటువంటి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు హేళనకరంగా అయిపోయింది. ఎందుకు అంటే మిమ్మల్ని బట్టే కదరా నా నామం దూషించబడుతుంది. మీరు సరిగా ఉంటే నాకు గౌరవంగానే. మనము ఆయనకు గౌరవం తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లయితే మన పరిస్థితులన్నీ మారుతాయి. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. 4వ సంవత్సరం నుంచి తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. చుట్టాలు ఇంటికి వెళ్తే తన్ని తరిమేసేవాళ్ళు అంట. చుట్టాలు ఇంటికి వెళ్తే తన్ని తరిమేసేవారు. ఆ పిల్లలను చూసుకొని తల్లి ఏం చేసిందో, ఈ బాధలు మనం భరించలేమురా, చచ్చిపోతాం తను కొంగికి 2 పిల్లల్ని కట్టేసుకొని, తన 2 పిల్లల్ని కట్టేసి ఒక బండరాయి ఆ నడుము కట్టుకొని నూతుల దగ్గరికి వెళ్ళిపోయి తొక్కిపోతూ ఉంటుంటే చూడపోయినట్టు ఒక పరిగెత్తుకొచ్చాడు. ఏం చేస్తున్నావమ్మా, ఏం చేస్తున్నావు? నువ్వు నీ బిడ్డలను చంపేసుకుంటావా? దేవుడు అనేవాడు ఒకడున్నాడు, భూమిని కలుగజేసిన వాడు ఒకడున్నాడు, గాలిని సముద్రాన్ని ఇచ్చిన వాడు ఒకడున్నాడు. ఆ దేవుని నమ్ముకోవే పాప, ఆ దేవుని నమ్ముకో, మీ జీవితాలను సరి చేస్తాడు అంటే ఆ తల్లి అక్కడ ప్రార్థన చేసింది. దేవుడు అయిన వాడు ఎవరైనా ఉంటే మా పరిస్థితి మార్చండి అయ్యా. 3వ రోజున ఆమె ఇంటికి ఒకళ్ళు వచ్చారంట. అమ్మా నువ్వు పని చేస్తావా? పని చేస్తానయ్యా. అక్కడ పక్కూరులో ఒక అనాథాశ్రమం పెట్టారు, ఊరికినే తిండి పెడతారు. ఎంత గొప్ప దేవుడు అంటే, తిండికి వెళ్తే చుట్టాలు ఎత్తే బయటకు నెట్టేశారు, తన్ని తరిమేశారు. పసిపిల్లల్ని ఊరికనే తిండి పెట్టించాడు దేవుడు, ఊరికనే. ఈరోజు ఆ దేవుని నమ్ముకున్న బిడ్డను హైదరాబాద్లో ఒక ఉన్నతమైన స్థానంలోని దేవుడు నిలిపాడండి. మన దేవుడు నిన్నెన్నడు సిగ్గుపరచిన వాడు, మన దేవుడు నిన్నెన్నడు చేయవిడన్నవాడు. కనుక మనము రోషం కలిగి బ్రతకాలి. ఆయన కొరకు రోషం కలిగి జీవిస్తే మన పరిస్థితులన్నిటినీ చక్కదిద్దేవాడు ఆయన. నీ తల ఎత్తేవాడని, నీ బిడ్డలను దీవెనలతో నింపేవాడు ఆయన, ఆశీర్వాదంతో నింపే దేవుడు ఆయన.
నీ పరిస్థితులు ఎట్లా మార్చబడతాయా నువ్వు అనుకోవచ్చు. ఆయన అంటున్నాడు, నా మాట విను. ఏమంటున్నాడంటే, నా మాట విను, నేను చెప్పింది చేయి చాలు. అది చేయకే మనం ఇలాగుంటున్నాం. అది చేసినట్లయితే ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి, ఆయన మాటలో ఉన్నటువంటి బలము, ఆయన మాటలో ఉన్నటువంటి ప్రభావం నిన్ను నీ కుటుంబాలను ఒక ఉన్నత స్థితిగా మార్చి నీ బిడ్డలను దీవించును గాక. దేవుని మాటలు దీవించును గాక.